ఆయన వాక్యమును కీర్తించారు. అంటే ప్రియమైనదేమిలారా, ఈరోజు మనం ఎవరిని బట్టి ఆనందించాలి, ఎవరిని బట్టి దేవుణ్ణి గణపరచాలి అంటే ప్రియమైనదేమిలారా, కేవలము దేవుని బట్టే మనము కీర్తించే వారిగా ఉండాలి. దేవుని బట్టే దేవుణ్ణి గణపరచు వారమై ఉండాలి. చదువుకుందాం. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. ఏముంటుంది ఇక్కడ? ఏమంటున్నాడు కీర్తనకారుడు? ఏమంటున్నాడు అంటే ప్రియమైనదేమిలారా, ఆయన ఎవరి మీద నమ్మిక ఉంచున్నాడట? ఎల్లమ్మ మీద, పుల్లమ్మ మీద నమ్మిక ఉంచలేదట. ఇరుగు పొరుగు వారి మీద నమ్మిక ఉంచలేదట. ఎవరి మీద నమ్మిక ఉంచాడు అంటే దేవుని మీద నమ్మిక ఉంచాడట. నిజంగా ప్రియమైనదేమిలారా, ఈరోజు చాలా మంది మనుషులు నమ్మి మోసపోతున్న వారు ఉన్నారు. అయితే నమ్మి మోసపోయామంటారంటే నేను ఆయన బాగా నమ్మానండి, అవును బాగా నమ్మానండి, ఇలాగ నన్ను మోసం చేశారు అంటుంటారు. మనమైతే చాలా సందర్భాలు చూస్తున్నాము కూడా. ప్రియమైనదేమిలారా, ఒకరి జీవితంలో జరిగినప్పుడు మరొకరు వింటున్నాము, అయినప్పుడు కూడా ప్రియమైనదేమిలారా మరలా అదే చేస్తుంటాం, విన్నదాన్ని మరలా చేస్తుంటాం. అది వ్యాపారమైన కావచ్చు, డబ్బుల విషయంలో కావచ్చు, లేకపోతే యవనస్తులైన వారి ప్రేమలలో కావచ్చు. కానీ ప్రియమైనదేమిలారా, మనం టీవీలలో, సెల్ ఫోన్లలో అనేక వృత్తిలుగా మనం చూస్తున్నాం. ఇతన్ని ప్రేమించింది, మోసపోయింది, లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేస్తుంటారు. లేకపోతే ప్రియమైనదేమిలారా చాలా రీతిలుగా నష్టపోతున్న వారు చాలా మంది ఉన్నారు. అది మనం వింటున్నాం, మనం చూస్తున్నాం. అయినా కానీ ప్రియమైనదేమిలారా నిజమే కదా, పలానా టీవీలో చూసాం, పలానా వార్తలో చూసాం, పలానా సెల్ ఫోన్లో చూసాము, మరలా మనం అది చేయకూడదు అనే ఆలోచన వస్తుందా అంటే రాదు. ప్రియమైనదేమిలారా మరలా చేస్తూనే ఉంటాం. ఎందుకమ్మా మరి అతను ఎందుకు నమ్మావు అంటే ప్రియమైనదేమిలారా చాలా మంది అంటాడు, అతను నాకు మాటలు చెప్పాడు, నేను మోసపోయానండి అంటారు. హల్లెలూయా. ప్రియమైనదేమిలారా వినగలిగిన వాడు ఉంటే ఎన్ని మాటలని చెప్తాడు. ప్రియమైనదేమిలారా మనం లోకానుసారమైన మాటలు ఎన్నో వింటాము, కానీ ప్రియమైనదేమిలారా దైవికమైన మాటలు మాత్రానికి మనము వినము, మనసు కూడా పెట్టము. కానీ ప్రియమైనదేమిలారా ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు అంటే నేను దేవుని మీద నమ్మిక ఉంచి ఉన్నా. అవును ప్రియమైనదేమిలారా, మనుషులు నమ్మితే నష్టపోతావు, మోసపోతావు, అన్యాయం అవుతావు. కానీ దేవుడు నమ్మితే, దేవుడి మీద నమ్మిక ఉంచితే ఎవ్వడు కూడా ప్రియమైనదేమిలారా ఏమంటారు మోసపోయిన వారు ఎవరునూ లేరు. మీకు చాలా సందర్భాలు ప్రియమైనదేమిలారా లోకంలో ఉన్న వారు కనిపిస్తుంది, మీరు కూడా మతంలోకి దిగారా, మీరు కూడా ఆ మతం పెట్టారా అని చాలా మంది అంటారు. ప్రియమైనదేమిలారా ఇది మతము కాదు, ఇది మార్గము. ప్రియమైనదేమిలారా ఇంకోటి చెప్పాలంటే ప్రియమైనదేమిలారా మందిరములకు వస్తే, సంఘములకు వస్తే, దేవుని తెలుసుకుంటే ఇక్కడ మంచి మాటలే బోధించబడతాయి. ఇక్కడ ప్రియమైనదేమిలారా మంచి మాటలే తెలియచేయబడతాయి. బ్రతుకులు మారిపోతాయి, జీవితాలు మారిపోతాయి. ప్రియమైనదేమిలారా పాపులైన వారు పరిశుద్ధులుగా తీర్చబడతారు. ప్రియమైనదేమిలారా దేని బట్టి అంటే పరిశుద్ధమైన గ్రంథమును బట్టి. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైనదేమిలారా లోకములో ఉన్న వారి కాడ కూర్చుంటే, లోకములో ఉన్న వారితో స్నేహం చేస్తే మారితా అంటే మారదు. ఎందుకు మారదు అంటే ప్రియమైనదేమిలారా ఆల్రెడీ వాళ్ళు కూడా అదే మార్గంలో ఉన్నారు కనుక ప్రియమైనదేమిలారా తన చెడ్డ కోతంట ఏం చేస్తుందంట, వనమల్లా చెడిపిద్దట. అంటే ఆమె చెడిపోవటమే కాదు, ఆమె చెడ్డ పేరు తెచ్చుకోవటమే కాదు, వారితో స్నేహం చేస్తున్న వారిని కూడా మనల్ని కూడా అదే మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతుంటాం. కానీ ప్రియమైనదేమిలారా చాలా మంది ఏమంటారంటే ఆమె చాలా చక్కటిది, ఆమె చాలా మంచిది, ఆమెతో స్నేహం చేయొద్దంటారేంటి, ఆమెతో మాట్లాడొద్దంటారేంటంటే ఇప్పుడు తెలియదు నీకు. ప్రియమైనదేమిలారా బైబుల్ అంటాడు జాగ్రత్తం చేసే స్త్రీను పెదవుల మీద తేనె గారిద్దట. అంటే తేనె అంటే తేనె గారటం కాదు, కానీ ఆ తేనె వంటి మాటలు నీకు నాకు అందించబడతాయి. అప్పుడు మనం అనుకుంటున్నాం మా అమ్మ అట్లా మాట్లాడదు, మా డాడీ అలా మాట్లాడు, మా చెల్లె అలా మాట్లాడదు, మా అక్క అలా మాట్లాడదు అని నీవు నేను అనుకుంటాం. ప్రియమైనదేమిలారా ఇది లైవ్ ఉందా? లైవ్ కట్ చేయ ఒక మాట. ప్రియమైనదేమిలారా మనం ఒక రోజు ప్రార్థనకి వెళ్తున్నాం. ప్రార్థనకి వెళ్తుంటే ప్రియమైనదేమిలారా ప్రార్థనకి వెళ్తుంటే శరీరదారులనేమి చేయగలరు అంటే ప్రియమైనదేమిలారా నీవు నీతిగా దేవుని కొరకు బ్రతుకుతుంటే, దేవుని కొరకు నిలబడుతుంటే ప్రియమైనదేమిలారా శరీరదారులు ఉన్నారే, అవిశ్వాసులైన వారు ఉన్నారే, నువ్వంటే నచ్చని వారు ఉన్నారే, నువ్వంటే పడని వారు ఉన్నారే, ప్రియమైనదేమిలారా వారంటే నిన్ను ఏమీ చేయరట. ఎందుకో తెలుసా? ప్రియమైనదేమిలారా నీ పక్షంలో ఎవరున్నారు?
నువ్వు ఎవరి పక్షమున ఉన్నావు అంటే ప్రియమైన నీవు దేవుని పక్షమున ఉన్నావు, దేవుడు నీ పక్షమున ఉన్నాడు. హల్లెలూయా. అయితే శరీరదారులు అంటే ప్రియమైన మానవులైన వారు ఏమన్నా చేయగలుగుతారా? ఏమి చేయలేరు. భక్తుడు కీర్తనకారుడైన దావీదు అంటాడు, మరణము నన్ను అడుగు దూరమును వెంటాడుతుంది అన్నాడు. అంటే ప్రియమైన అడుగు దూరమును వెంటాడుతున్న మరణాన్ని దేవుడు తప్పించాడు కానీ శత్రువు చేతుకు మాత్రానికి దావీదుని దేవుడు అప్పగించలేదు. హల్లెలూయా. నీకు అడుగడుగున శత్రువులు ఉండొచ్చు, అడుగు తీస్తే అడుగేస్తే ఇటు కదులినా అటు కదులినా ముందుకు వెళ్ళినా వెనుకొచ్చిన నువ్వు శత్రువుల మధ్యలో నివసించవచ్చు. అయితే ప్రియమిత్రులారా శరీరదారులు ఏమీ చేయరు, శరీరదారులు ఏమీ చేయరు. ఎందుకు అంటే నీవు దేవుడిలో ఉన్నావు, దేవుడు నీలో ఉన్నాడు కనుక శరీరదారులు నన్నేమీ చెయ్యరు. ఎందుకు చేయరు? ఎందుకు ఆ మాట కీర్తనకారుడు అంటున్నాడంటే ఆల్రెడీ ప్రియమిత్రులారా శరీరదారుని అనేకులను కీర్తనకారుడు ఎదుర్కొన్నాడు కనుక వారు నన్ను ఏమి చేయలేదని కీర్తన రాశాడు. చదువుకుందాం. దినమెల్లా వారు నా మాటలను అపార్థం ఏం చేస్తారట? కొంతమందికి నచ్చదు, నిజాలు మాట్లాడుతుంటే ఏం చేస్తుంటారు? నచ్చదు. బహుశా ఒకసారి ప్రియమిత్రులారా మేము హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళితే ఒక బ్రదరు ఒక సిస్టర్ ప్రియమిత్రులారా ఒకే ఇయర్ ఫోన్స్ అయిన చెవులు పెట్టుకుని ప్రియమిత్రులారా ఒకే ఇయర్ ఫోన్స్ చెరొక్కటి పెట్టుకున్నారు చెవులో. ఏమండి ఈ రోజు భర్త భార్య పోతుంటేనే అనుమానిస్తున్నారు, ఈమె భర్త అయినా ఈయన భార్య అయినా. ఒకవేళ అన్న చెల్లె పోతుంటే ఈమె అన్నైనా ఈయన తమ్ముడైనా లేకపోతే ఈమె అక్కైనా చెల్లెైనా అనుమానిస్తున్న రోజులు. ప్రియమిత్రులారా చెరకు ఏర్పంచు ఆయన ఒక చెవులో ఈ ఒక చెవులు పెట్టుకొని వాక్యం వింటున్నారండి. వాక్యం వింటున్నారు, ఇంకేం వింటున్నారు నాకు తెలియదు, నేను చూడలేదు. అందరూ వాళ్ళ గురించే ఏం చేస్తున్నారు? చెవులు కొరుక్కుంటున్నారు. ప్రియమిత్రులారా ఎవరు వీళ్ళిద్దరేమవుతారు, ఎవరు వీళ్ళిద్దరేమవుతారు? అట్లా కూర్చున్నారని ఒకే ఇయర్ ఫోన్స్ ఇద్దరు పెట్టుకున్నారని పెట్టుకుంటే ఒక్కరు పెట్టుకొని వినొచ్చు కదా, లేకపోతే ఎవరు ఇంట ఆయన వినొచ్చుగా, ఇంట ఏమైనా వినొచ్చుగా అని ప్రియమిత్రులారా హాస్పిటల్ వీళ్ళ గురించే టాపిక్. ప్రియమిత్రులారా అయితే ప్రియమిత్రులారా ఒక ఆమె అన్నదట, అమ్మా మీరిద్దరు అలా కూర్చొని వాక్యము అది మీరు ఏమింటున్నారో తెలియదు, ఏది ఫోన్స్ అలా పెట్టుకోవటం వలన చాలా మందిని మీ గురించి మాట్లాడుకుంటున్నారు, అపార్థం చేసుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే చెప్పినప్పుడు అంట మంచిగా అన్నదట, అవునా అట్టనా అన్నదట. ఇంటికి పోయిన తర్వాత ఈమె మీద సూరత్తాలు అర్థాలు గారిచింది. ఎందుకు? నన్ను ఫలానామైతే నేను ఆయన నాకేమవుతాడో తెలియదు, నాకు అన్నయ్య అవుతాడు, అన్నయ్య అవుతాడు సంగతి నీకు తెలుసు నాకు తెలుసు. ఉన్నోడికి తెలియదు కదా, హాస్పిటల్కి వచ్చినోడికి తెలియదు కదా. ప్రియమిత్రులారా నన్నైతే ఫలానామైతే నన్ను ఇట్టు అడిగిందంట, నన్ను ఇట్టు అన్నదంట అని వాళ్ళ అమ్మకి నాన్నకి ఎక్కించి చెప్పిందంట. నిజంగా అమ్మకి నాన్నకి చెప్తుంటే అమ్మ నాన్న ఏం చేయాలండి? బుద్ధి తక్కువదానా? హాస్పిటల్ పోయినప్పుడు వారే ఆయన సరే అన్నే కావచ్చు తమ్ముడే కావచ్చు, నీ ఒక్క ఇంటే నువ్వు ఒక్కదాని వింటే కదా, లేకపోతే ఆయన ఒక్కడే వింటే కదా. మరి చెరొక్క చెవులో చెరొక్కడు పెట్టుకొని వింటే ఎవరైనా అపార్థం చేసుకుంటారా? మళ్ళీ కడుతున్నాడు నడుస్తా అని తల్లిదండ్రులు లేని వారు ఏం చేయాలండి? గద్దియాలి. ఆమె చేసిన పని ఘనకారమని ప్రియమిత్రులారా తల్లిదండ్రులు ఆమె అంటే చెప్పిన మంచి చెప్పిన మిందికి పంచాదికి వచ్చారు. ఈరోజు ప్రియమిత్రులారా వస్త్రం మీద మరక పెడితే అమ్మా వస్త్రమును చూసి వదిలేసినాడు అంటే వస్త్రం చూసి చెప్పకుండాడు మంచివాడు. చెప్పినాడు, అమ్మా జీవన నీ యొక్క డ్రెస్కి మసి అంటుందమ్మా, బురద అంటుందమ్మా, మరక అంటుందమ్మా, దాన్ని కడుక్కోమన్న వాడు తప్పు అవుతుంది ఇప్పుడు. అవునా కదా? ప్రియమిత్రులారా అయ్యో ఎంతమంది చూస్తారో ఎవరు చెప్పలేదు, నాకు అమ్మగారు చెప్పిందని ఆ మరకను సరి చేసుకుంటే ఏమవుతుందండి? చాలా సంతోషం, చాలా ఆనందం. కానీ ఇప్పుడు మీరు ఇంతమందిని చూసినా కానీ ఎవరు చెప్పకుండా అమ్మగారికి ఏం అవసరం అని అన్నది అనుకోండి, సరి చేయటం ఎవరి వల్ల కూడా కాదు. ప్రియమిత్రులారా అందుకని అంటాడు నీకు దిద్దుబాటు నీకు అసహ్యత కదా అన్నాడు. అంటే ప్రియమిత్రులారా దిద్దుకునే ఏమనుంటే సరి చేసుకునే ఏమనుంటే ప్రియమిత్రులారా మనకి చాలా కష్టం, చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే చదువునాను ఇప్పుడు మాట, దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేసుకుంటారు. ప్రియమిత్రులారా ఎప్పుడు చేసుకుంటారు అంటే నువ్వు నిజంగా విశ్వాసం అయితే, నిజంగా దేవుణ్ణి సేవిస్తుంటే, దేవుణ్ణి ఎమ్మడిస్తుంటే, దేవుడు దైవజనుడు
కానీ విశ్వాసి కానీ సంఘ పెద్ద కానీ సేవకుడే కానీ నీకు మాటలు చెబుతుంటే వాక్యం బోధిస్తుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా దాన్ని అపార్థం చేసుకో. నీలో ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకుంటావు, నీలో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని విడిచిపెడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా వాటిని ఎమ్మడించడం, వాక్యముని ఎమ్మడించడము ప్రారంభిస్తావు. ఒకవేళ వాక్యమునికి విరుద్ధముగా, వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు అపార్థం చేసుకుంటే అది నీ విశ్వాసం కూడా అని కూడా అనరు. ఏమంటారు? ప్రియమైన దేవుని బిడ్డలారా తల్లిగారు అంటుంది విశ్వాసం కదండి విశ్వాసం అంటారట. ఎందుకో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా దినమెల్లంట వారు ఏం చేస్తున్నారంట, ఆయన కీర్తనకారుడు మాటలంట అపార్థము చేసుకుంటున్నారట. ఎందుకు చేసుకుంటున్నారు అంటే నీ మనసు వాక్యానుసారంగా నిలబడలేదు, నీ జీవితము వాక్యములో కట్టబడలేదు కనుక సేవకుడు చెబుతున్న వాక్యములో నుంచి చెప్తున్న ప్రతి మాట కూడా నీకు అపార్థముగానే ప్రిమిందని నీకు అర్థమవుతుందంటే ఇంకా నువ్వు వాక్య లోతుల్లోనికి అంటే వాక్య అనుభవంలోనికి నీ ఆత్మీయ జీవితం ఇంకా రాలేదని నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రిమిందని మిడ్లరా దీనివల్లంట వాక్యం అంటే ఏం చేస్తున్నారట? ప్రిమిందని మిడ్లరా అంటే ప్రిమిందని మిడ్లరా భక్తుడు మాటలంట ఏం చేస్తున్నాడట? తప్పు పడుతున్నాడట, అపార్థం చేసుకుంటున్నాడట. ఈరోజు చాలా మందిని కూడా వాక్యం వింటుంటారే కానీ బయటికి పోయి చాలా మంది ఏం చేస్తుంటారు తెలుసా? విమర్శించుకుంటుంటారు. ఏమనంటే ఈరోజు ఆ మాట నాకే తగిలొచ్చింది, తగిలొస్తే నేనేమన్నా సరిచే. ఒకసారి మీకు ఒక మాట చెప్పాలి, ప్రార్థన చెయ్యంటే కోపం వచ్చేవాడు ప్రార్థన చేయట్లేదని అర్థం చేసుకోవాలి. ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేయమ్మా అంటే ఏం ఉపవాస ప్రార్థన, ఏం కన్నీటి ప్రార్థన, ఊరిక ప్రార్థన అని కోపం మొత్తం చూడండి, వాళ్ళు ప్రార్థన పరులు కాదని మనం అంచనా వేసుకోవాలి. ప్రిమిందని మిళ్ళారా గృహకూడికలు ఉన్నాయి, సంఘారాధనలు ఉన్నాయి, రాండమ్ అని చెప్పినప్పుడు కోపపడతారు. ఊరికే ఏందమ్మా ప్రార్థనలు, ఏం ప్రార్థన? ఒక్కరోజు ప్రార్థన ఉంటాయి, రోజు ప్రార్థనలు ఉంటాయా అనుకున్న వాళ్ళని లెక్కేసుకోవాలి నువ్వు అవిశ్వాసి అని. ప్రిమిందని మిళ్ళారా నువ్వు దేవుళ్ళ వెతుకుతున్నప్పుడు నీకు ఎలా ఉంటుందో తెలుసా? ప్రిమిందని మిళ్ళారా ఆసక్తి ఉంటుంది. ఏమని తెలుసా? ఈరోజు ప్రార్థన ఉందా, ప్రార్థనకి వెళ్ళాలి. ఈరోజు ఉపవాస ప్రార్థన ఉందా, ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలి. నేను పరిగెత్తుకొని వెళ్ళాలి అని ఆశ ఎవరు ఉంటుంది? నిజమైన విశ్వాసులో ఉంటుంది. వాక్యానుసారంగా వెతుకుతున్న వారికి ఉంటుంది ఆ భక్తి, వాక్యానుసారంగా ఫలిస్తున్న వారికి ఆ ఆసక్తి ఉంటుందండి. ఎక్కడ ప్రార్థన ఉందన్న అసలు ఆ విశ్వాసం మనం ఆపుచేయలేము కూడా. ఎప్పుడు నువ్వు వాక్యము చేత వెలుగుతుంటే, నువ్వు వాక్యము చేత కట్టబడుతుంటే, వాక్యము చేత ఫలిస్తుంటే, నీ హృదయంలో వాక్యం ఉంటే ప్రిమిందని మిడ్లరా ఏం చేస్తావు తెలుసా? ప్రిమిందని మిడ్లరా ప్రార్థన అంటే ఇంట్లో కూర్చోము, ప్రార్థన అంటే నిర్లక్ష్యం చేయము, ప్రార్థన అంటే ప్రిమిందని మిడ్లరా ఏం చేస్తామంటే సాకులు చెప్పం. మనం ఒక చోట ప్రార్థనకి వెళ్ళాం. ప్రార్థనకి వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర ఆగాము, లైట్లన్నీ బంద్ చేస్తున్నాయి. బంద్ చేస్తుంటే ప్రిమిందని వింటారా నేను అన్నాను ఆంటీ వచ్చావునా ఆట వేసుకుని పోయి పలానా వాళ్ళ ఇంట్లో ప్రార్థన అంట చెప్పి అమ్మగారు ఆటో పంపించింది, రాండి అంటే అది ఎక్కించుకుని రాపోయే. నేను ఆటో పంపిస్తే ఆమె డైలాగ్ ఆడుతుంది. ఏమంటుంది తెలుసా? ఆంటీ ప్రైజ్లాడంటే అమ్మగారు ఆటో పంపించింది పలానా వాళ్ళ ఇంట్లో ప్రార్థన అంటే నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పు అంటాం. ఏం లేదట, ఏం లేదు. ఏమండి భక్తి చేయటానికి ఇంట్రెస్ట్ కావాలా? సావు బతుకులో ఉన్న నిన్ను బ్రతికిస్తే ఈరోజు భక్తి చేయటానికి నీకేమి లేదు, ఇంట్రెస్ట్ లేదు. మరలా దేవుడు తీసుకొచ్చి మళ్ళా ఆ మరణపు స్థితిలో పడేస్తే ఏమవుతుంది? అప్పుడు గతం గుర్తొస్తుంది. ఈరోజు చాలా మందిని కూడా దేవుడు దీవించిన తర్వాత, దేవుడు బలపరిచిన తర్వాత, దేవుడు ఆశీర్వదించిన తర్వాత మనకి దేవుడు పని అంటే నిర్లక్ష్యత, సంఘం అంటే నిర్లక్ష్యత, సేవకుడు అంటే నిర్లక్ష్యత, ఉపవాస ప్రార్థన అంటే నిర్లక్ష్యత, ఆన్లైన్ ప్రేయర్ అంటే నిర్లక్ష్యత, గృహకూడికలు అంటే నిర్లక్ష్యత, ప్రార్థన అంటేనే నిర్లక్ష్యత, భక్తి అంటేనే నిర్లక్ష్యత, దేవుడు అంటేనే నిర్లక్ష్యత మన జీవితాలతో. ప్రిమిందని మిడ్లరా ఎప్పుడు నిర్లక్ష్యత వస్తుందంటే నీలో భక్తిహీనత మొదలైంది, నీలో నిర్లక్ష్యత వచ్చేసింది. ప్రిమిందని మిడ్లరా ఎప్పుడైతే ఆసక్తి నీలోకి వస్తుందో అప్పుడు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని సమస్యలున్నా, అడ్డుగా ఉన్నా నువ్వు పరిగెత్తుకొని వచ్చి దేవుళ్ళు వెతుకుతావు. హల్లెలూయా. దేవుళ్ళు వెదిగే మనిషిని ఎవ్వరు ఆపలేరండి, ఎవ్వరు కూడా ఆపలేరు. ఎందుకో తెలుసా? ప్రిమిందని మిడ్లరా మేము తొర్రూరు అనే ప్రాంతానికి ఒక దైవజనుడికి ఆరోగ్యం బాగలేదు. తొర్రూరు ప్రాంతంలో పరిచర్య చేస్తారు.
ప్రిమిందని మిట్లరా ఆయనకి పక్షవాతం వచ్చి ప్రిమిందని మిట్ల నడవలేని కదలలేని పరిస్థితులు ఉన్నాడు. ప్రిమిందని మిట్లరా మాకు ఫోన్లు చేస్తా ఉన్నారు, పదే పదే ఫోన్లు చేస్తున్నారు. ప్రిమిందని మిట్లరా మేము శుక్రవారం తెల్లవారుజామున 4ంటికి వెళ్ళిపోయాం. 4ంటికి వెళ్ళి ప్రిమింద నాతో పాటు పండు వచ్చాడు. పండు పాస్టర్ గారు ఇంకో పాస్టర్ గారు వెళ్ళి ప్రిమిందని మిట్లరా ఒక పావు మూట బియ్యం తీసుకొని ప్రిమిందని మిట్లరా కొంత అమౌంట్ తీసుకొని వెళ్ళి ఆ కుటుంబాన్ని పలకరించి ఆ కుటుంబాన్ని దర్శించి ప్రార్థన చేసి వస్తే ఆమె చెప్తుంది, ప్రిమిందని మిట్లరా దైవ సాకురాలు చెప్తుంది, అమ్మా నా భర్త మంచిగా ఉన్నప్పుడైతే అందరి విశ్వాసులైతేమి, చుట్టాలైతేమి, బంధువులైతేమి, రక్త సంబంధికులైతేమి మా ఇంటిలో ఈ రోజు జనాలు ఉన్నారు, ఈ రోజు లేరన్నట్టు లేరండి. ప్రతిరోజు మా ఇంట్లో ఒక పండగలాగానే ఉండేదండి. సావుకుడు ఎవరిని తక్కువ చూడలేదండి. ఎప్పుడైతే సావుకుడికి ఆరోగ్యం బాగాలేదని తెలిసిందో మా విశ్వాసులు రావటం మానేస్తారండి, మరి మా బంధువులు రావటం మానేస్తారండి, మా రక్త సంబంధికులు రావటం మానేస్తారండి. ఆయనకు మందులు వాడాలంటే, మెడిసిన్ వాడాలంటే చాలా కష్టం అవుతుంది. ఈమెకు బీపీ, షుగర్, పిడుసులు వస్తాయి. ప్రిమిందని మిట్లరా ఎవరికి? అమ్మగారికి. ప్రిమిందని మిట్లరా అది చూస్తున్న ఆయనకి పక్షవాతం వచ్చింది. ప్రిమిందని మిట్లరా ఒక పాప ఒక బాబు, ఆ పాప ఏమో హైదరాబాద్లో చదువుతుంది, బాబు ఏమో చదువు చేసి ఒక షాపులో చేస్తున్నాడు. ఆ బాబు కూడా రక్తం పడుతుంది. ప్రిమిందని మిట్లరా ఆ కుటుంబాన్ని ఆదరించేవారు లేరు, ఆ కుటుంబాన్ని ఓదార్చేవారు లేరు, ఆ కుటుంబం నిమిత్తం విజ్ఞాపన చేసేవారు లేరు, ఆ కుటుంబం కోసం కన్నీరు కార్చేవారు లేరు, ఆ కుటుంబం కోసం ఉపవాసం ఉండి ప్రార్థించేవారు లేరండి. ప్రిమిందని మిట్లరా సావుకుడు మంచుకున్నప్పుడు సావుకుడు చుట్టూ తిరగటం కాదు, సావుకుడు బాగాలేనప్పుడు కూడా ఆ మంచి చెడులో మనం పాలు పొందేవారమై ఉండాలి. నిజమైన విశ్వాసులు అది. హల్లెలూయా. బాగున్నప్పుడు అయ్యగారు నాకు బాధ ఉంది, కష్టం ఉంది, ఇబ్బంది ఉందని అయ్యగారు మరి తిరగటం కాదు. ప్రిమిందని మిట్లరా ఆ బాధ పోయిన తర్వాత కూడా ఇప్పుడు నువ్వు బాధల నుంచి బాగుపడ్డావు, బలపరచబడ్డావు, ఇప్పుడు సావుకుడు బాధల్లో ఉన్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీవు మళ్ళీ దైవ సావుకుడు చేసిన పని నువ్వు చేయాలి. దైవ సావుకుడు నీ ఎమ్మటి ఉన్నాడే, నేను బలపరిచాడే, నీ కొరకు కన్నీరు కార్చాడే, నీ కొరకు రోధించాడే, నీ కోసం ఉపవాసము విజ్ఞాపన చేస్తాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రిమిందని మిట్లరా అదే పని నువ్వు చేయటం ప్రారంభించా. అదే పని నువ్వు చేయటం ప్రారంభిస్తే ఆ ప్రిమిందని ఆమె ఏడుస్తుందండి. ప్రిమిందని మిట్లరా ఎంతకంటే అక్క నాకు పిడుసులకు మందులు వాడాలి, నా బీపీ షుగర్కు మందులు వాడాలి, నా పిల్లోడికి రక్తం పడుతుంది, అయితే నా భర్త పరిస్థితి అలాగుంది అని ప్రిమిందని ఏడ్చింది. ప్రిమిందని వాళ్ళ బాధ వింటే నిజంగా మేము ప్రిమిందని ఆల్రెడీ వాళ్ళ పరిస్థితి చూస్తే ఆమె కొంచెం అడావుడి చేయబోతే పాస్టర్ గారు అన్నాడు, అక్క మీరేం అడావుడి చేయవక్కండి, టిఫిన్లు కానీ భోజనాలు కానీ టీలు కానీ ఏం పెట్టవక్కనంటే ప్రిమిందని మిట్లరా ఆమె 3 హ్యాండ్ బ్యాగులు వెతికిందండి. 3 హ్యాండ్ బ్యాగులు వెతికితే ఒక బ్యాగులో 50 రూపాయలు దొరికినాయండి. 50 రూపాయలు దొరికితే ఆ 50 రూపాయలలో 10 రూపాయలు పాల ప్యాకెట్, 10 రూపాయలు టీ పొడి తెచ్చి మనం తీసుకొస్తున్నాం. 10 రూపాయలు టీ పొడి ఇప్పుడు తీసుకొస్తున్నారు ఎవరన్నా? ఇప్పుడు తీసుకొస్తున్నారు టీ పొడి. ప్రిమిందని మిట్లరా వేస్తే అంత అయిపోద్దేమని ప్రిమిందని మిట్లరా ఉండి లేనట్టేసింది. టీ పొడి ఉండి లేనట్టేసింది. మన తిరుపమ్మ గారి చీర అన్నట్టుంది టీ అంటే. ప్రిమిందని మిట్లరా ఈ టీ పొడి మరి ఇంకెన్ని రోజులు సరిపెట్టుకుంటారో నాకు తెలియదు, కానీ చాలా బాధ అనిపించింది. ప్రిమిందని మిట్లరా చాలా బాధ అనిపించింది. ప్రిమిందని మిట్లరా మీరు ఆమె జావా చేస్తాను, టిఫిన్ చేస్తానంటే ఏది చేయొద్దమ్మా, మేము వెళ్ళిపోతాం, మాకు అర్జెంటుగా మీటింగ్ ఉంది, వెళ్ళిపోతామని ఏదో ఒకటి చెప్పేసి వాస్తవంగా అయితే మీటింగ్ ఉంది. ప్రిమిందని మిట్లరా ఆమె మళ్ళీ టిఫిన్ల కొరకు, ఆమె భోజనాల కొరకు మళ్ళీ 50 రూపాయలు, మళ్ళీ 100 రూపాయలు ఏడో వెతకాలి, అప్పు చేయాలి. ఇవన్నీ ఎందుకని మేము బయటికి వెళ్ళి వచ్చాం. ప్రిమిందని మిట్లరా ఎంత బాధ ఉందంటే ప్రిమిందని మీకు ఒకటి తెలుసా? కిరాయి ఇంట్లో ప్రార్థన పెట్టనీయట్లేదని ఇల్లు ఒక స్థలం ఉంటే ఆ స్థలములు ఇల్లు కడుతుంటే ప్రిమిందని మిట్లరా ఇల్లు కట్టిన తర్వాత ఇల్లు మాస్టర్లు ఇక్కడ ప్రార్థన పెడతారని ఆ కాలనీ వాళ్ళందరూ వాళ్ళ మీద కేసు పెట్టారంటండి. కాలనీ ఎంత కేసు పెడితే ఆ దేశంలో పోయి మాట్లాడేవాడు కూడా లేదట. ప్రిమిందని మిట్లరా బాధపడ్డారు. ప్రిమిందని మిట్లరా అలా అన్నారంట, ఇక్కడ కట్టవమ్మా, ఉండడానికి మేము కట్టుకుంటున్నాం అని చెప్పి ప్రిమిందని మిట్లరా మరలా సమాధానం పరుచుకొని అక్కడ మరలా ప్రిమిందని వేరే చోట ప్రార్థన ఏర్పాటు చేసుకుని వచ్చేది 4-5 విశ్వాసులు వస్తున్నారు. 4-5 విశ్వాసులైనా సహకరించట్లేదు పరిచర్యకి. ప్రిమిందని మిట్లరా
ఈ సేవ ఎందుకు చేస్తున్నామో తెలుసా? ప్రియమైన బిడ్డలారా, నువ్వు బాగుపడితే దేవునికి ఉపయోగపడాలని, ప్రియమైన బిడ్డలారా, నేను బాగుపడితే దేవునికి ఉపయోగపడాలని దైవజనుడు ఆశ. ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రియమైన వాళ్ళంతా ప్రియమైన బిడ్డలారా నా మాటలను అపార్థం దీనివల్ల చేసుకుంటున్నారు. అంటే ప్రియమైన బిడ్డలారా దీనివల్ల అపార్థం చేసుకుంటారు. ఏంటి నువ్వు అపార్థం చేసుకున్నావు? వాక్యమును వింటుంటే వాక్యము నీకు అర్థమైతే దైవజనుడు చెబుతున్నావు, ఏ మాట నేను ప్రేమతో స్వీకరిస్తావు. ఏది అపార్థం చేసుకో, ఏది కూడా అపార్థం చేసుకో. ప్రియమైన బిడ్డలారా కొంతమంది అయితే ప్రియమైన బిడ్డలారా ఇక పిరికిడి బియ్యం గురించి చెబితే, లేకపోతే దర్శన భాగాల గురించి చెబితే, లేకపోతే కృతజ్ఞత కాணிకల గురించి చెబితే, ఇక కొంతమంది అయితే ఆ ప్రియమైన బిడ్డలారా చాలా కష్టపడుతుంటారు. ఏంటంటే ప్రియమైన ముఖాలన్నీ మార్చుకుంటుంటారు. ప్రియమైన బిడ్డలారా నీ కష్టార్జిత దేవుడు సొమ్మది. నీ కష్టార్జిత దేవుడు సొమ్ము. అది దూడే కానీ, గేదె కానీ, బర్రె కానీ, మేకే కానీ, గొర్రెపోతే కానీ, ఏటపోతే కానీ, ఇంకే పోతేనే కావచ్చు, దానిలో నుండి ప్రతిది కూడా దేవుడి సొమ్ము. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా దాని నుండి ప్రతి నువ్వు కష్టం చేస్తున్న కష్టార్జితం నుంచైనా, అది పాల నుంచైనా, పెరుగులో నుంచైనా, దేంట్లో వస్తున్నదేనా ప్రియమైన బిడ్డలారా అది దేవుడికి ముందు నువ్వు దేవునికి ఇస్తే దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. ప్రియమైన దేవుని సొమ్ము దొంగిలించి ప్రియమైన బిడ్డలారా మన ఐశ్వర్యవంతులం కావాలంటే అవుతామా? దీవించబడతామా? ఆశీర్వదించబడతామా? ప్రియమైన బిడ్డలారా దీవించబడవు, ప్రియమైన ఆశీర్వదించబడవు. ఈరోజు ఆశీర్వాదాలు లేవు మన కుటుంబాలలో. మన కుటుంబాలలో దీవెనలు లేవు. ఎందుకో తెలుసా? దేవుడి పొరపాట, దేవుడి లోపమా? మరి ఎవరిదండి? నీవు దేవుని దగ్గర దోచుకున్నాడు, దేవుడు నీకేమి ఇవ్వట్లేదు. దేవుడి దగ్గర నుంచి నువ్వు దొంగిలిస్తున్నావు కదా, దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ ఆపుతున్నాడు నీ ఆశీర్వాదాన్ని. దేవుడు అంటున్నాడు, నాకిచ్చి నన్ను శోధించిన వాడలా ఆకాశవాకిలిపి పట్రాని దీవెనలు కుమ్మరిస్తాను. నీవు దేవునికి ఇచ్చి దేవుని శోధించమంటున్నాడు. దేవునికి ఇచ్చి నువ్వు శోధిస్తే దేవుడు అంటే ఆకాశవాకులు, ఆకాశంలో ప్రియమైన దేవుడు వర్షం వస్తుంది అనుకోండి. ఇప్పుడు పిల్లోడు ఒక లోట నీళ్ళు పోసాడని పట్టగలుగుతావు. ఆకాశం నుండి వర్షం పడుతుంది అనుకోండి, నువ్వు పట్టగలుగుతావా? పట్టగలుగుతావు. ఒక దారి నుంచి దార పడుతుంది అనుకోండి, ఆ దారి దగ్గర బిందో చెమ్మో పట్టగలుగుతావు. ప్రపంచం అంతటా నీరు పడుతుంది, ఏ గిన్నె బట్టి ఏ చెమ్మ పెట్టి ఆపు చేస్తావు నీళ్ళని. దేవుని ఆశీర్వాదం అలాంటిది. ప్రియమైన బిడ్డలారా నువ్వేం చేస్తున్నావు అంటే దేవుడికి ఇస్తున్న రూపాయే చూస్తున్నావు, దేవుడు ఇస్తున్న 10 రూపాయలు చూడట్లేదు. అంటే మీ తప్పు కాదండి, సాతాను గాడు మీ మనోనేత్రములను ఏం చేస్తున్నాడు? మూసేస్తున్నాడు. అంటే ఈ 10 రూపాయలు ఇస్తే, ఈ 10 రూపాయలు ఇస్తే ఎట్టా నువ్వు ఆలోచన చేస్తున్నావు. తిక్కల ముఖం నీకేం తెలుసు? 10 రూపాయలు ఇస్తే దేవుడు నాకు 20 రూపాయలు ఇస్తాడు అన్న సంగతి, ఆ మనసు, ఆ ఆలోచన నీకు రావట్లేదు. మన సహోదరి ప్రియమైన బిడ్డలారా స్వాతి మంచి ఒక మాట చెప్పింది. ఏమన్నా తెలుసా? లేస్తే నేను వారానికి ఒకసారి బలహీనరాలు అవుతున్నాను, వారానికి ఒకసారి బలహీనరాలు అవుతున్నాను. ఎందుకు అవుతున్నానని ఒకసారి ఆలోచన చేసుకున్నంట. ఆలోచన చేస్తే ఆమెకు అర్థమైంది ఏంటంటే ప్రార్థనలో తగ్గిపోతున్నాను. నిజంగా ఆత్మీయురాలు అలాగనే ఆలోచిస్తుంది. ప్రియమైన దేవుళ్ళో ఎదుగుతున్న నీవు ప్రియమైన బిడ్డలారా ప్రార్థన తగ్గుతుందా నీకు తెలుస్తుంది. ప్రియమైన బిడ్డలారా భక్తిలో తగ్గుతున్నవా నీకు తెలుస్తుంది. ప్రియమైన బిడ్డలారా ప్రార్థనలో తగ్గినా, భక్తిలో తగ్గినా, విశ్వాసంలో తగ్గినా వెంటనే ఆత్మీయంగా ఎదుగుతున్న విశ్వాసం ఏం చేస్తుందంటే, వామ్మో నేను వెనకబడిపోతున్నా, సాతాను మరలా నన్ను శోధిస్తున్నది, సాతాను గాడు నన్ను నా కుటుంబంలో చోటు చేసుకుంటాడని ఏం చేస్తాడంటే మరలా ప్రార్థన టైం పెంచుకుంటాడు, మరలా ఉపవాస ప్రార్థన ప్రారంభించుతాడు చేయటానికి. ఎవరు? ఆత్మీయంగా వెదుగు వారికి. హల్లెలూయా. ఆత్మీయంగా ఫలిస్తున్న వారికి ప్రియమైన వెనకబడుతున్నానే అని ప్రియమైన బిడ్డలారా అర్థమవుతుంటది. ప్రియమైన బిడ్డలారా ఆత్మీయంగా ఎదగని వారికి ఏమనిపిస్తుంది అంటే, ప్రియమైన బిడ్డలారా ఇవాళ ప్రార్థన లేకపోతే బాయ్, ప్రార్థన లేకపోతే హాయ్. ఎందుకండి ప్రియమైన బిడ్డలారా ఆరామ్స్గా ప్రియమైన బిడ్డలారా ఏం చేయొచ్చు? టీవీ చూడవచ్చు, సెల్ ఫోన్ కలగొచ్చు, ముచ్చట పెట్టచ్చు, రోడ్డు మీద కూర్చోవచ్చు కదా. నిజంగా మీరు ఆత్మీయత రోడ్ల మీద కూర్చోరు, ప్రార్థన ఎవరు పెట్టరు. ఏం చేస్తారు తెలుసా? అక్కడ కూర్చోవచ్చిన మీరు యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తారు. ముచ్చట పెట్టద్దు నేను అనట్లేదు, ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతూ నేను అనట్లేదు.
1-2 ముక్కలు. బైబుల్ అంటాడు, నీ పొరుగు వానింటికి మాటి మాటికి వెళ్ళవద్దు. వెళితే ఏమవుతుందో తెలుసా? చులకనవుతావని బైబుల్ తెలియజేస్తాను. నీ పొరుగు వానింటికి మాటి మాటికి వెళ్ళొద్దు. వెళితే ఏమవుతుందంటే నువ్వే చులకనవుతావు. ఏంది సొల్లు ఆగుడు, ఊరికి వస్తే వ్యవహారం పెట్టదు, ఏందా మేము ఆగుడు అనుకుంటాం. అది నీకు తెలియదు. ప్రియమైన మిట్లారా, ఎందుకంటే ప్రియమైన మిట్లారా, నీ పొరుగు వాడింటికి నువ్వు పదే పోతే నువ్వు ఎందుకు ఆ చులకనవుతావు తెలుసా? ప్రియమైన మిట్లారా, ఎందుకు? ప్రియమైన ఆమె పనికి అడ్డపడుతుంటావు కనుక, ఆమె చేయాల్సిన పనులు నువ్వు వాటంలో ఆమె ఆగిపోతే నువ్వు ఆగిపోతావు కనుక ఈమె బయటికి అందు లోపల ఏం చేస్తుంది తెలుసా? లోపల ఏం చేస్తుంది? తిట్టుకోవటం ప్రారం. ఈ మొదలస్ట్ వస్తే తొందర పోదు. నీకేం తెలుసు? లోపల తిట్టుకుంటాడు. తిట్లు నీకు తెలియదు, ఆమెకు తెలుసు. ప్రియమైన అందుకనే నువ్వు పదే పోతే నువ్వేమవుతావు తెలుసా? సులకమవుతావు. అదే 6 నెలలకో 3 నెలలకో వారానికో 2 వారాలకో 10 వారాలకో పోయినావు అనుకోండి, ఏందక్క అసలు ఇంటికి వెళ్ళే రావట్లేదు. నువ్వు డైలీ పోయిన మనిషి నా మాట అంటాను, అడగండి. డైలీ వెళ్తున్న మనిషిని అసలుకి రావట్లేదు అంటారండి అనరు. ఎప్పుడు అంటారు? రాక వెళ్ళిన మనిషినే ఆ మాట పలుకుతారు. ఎప్పుడన్నా మీరు ఎవరైనా ఇంటికి పోతే ఏందక్క ఇంటికి వెళ్ళి రాకదా అన్నారు? ఎప్పుడన్నా అన్నారా? హల్లెలూయా. ప్రియమైనలు కానీ మనుషుడంట ఏం చేస్తున్నాడు? కీర్తనకాడు అంటున్నాడు, మనుషులు నా మాటలు అపార్థము చేసుకున్నారు. నిజంగా నువ్వు మనిషిలాగా ఆలోచిస్తే అపార్థం అవుతాయి. నువ్వు ఒక విశ్వాసిలాగా ఆలోచిస్తే ఏ మాట కూడా నీకు అపార్థం కాదు. చదువుకుందాం. నాకు హాని చేయవలెనని తలంపులే వాళ్ళకు నిత్యము పుట్టుచున్నది. ఏంటంట? హాని చేయాలనంట. ప్రియమైన వారు నాకు హాని చేయవలనని నిత్యము అంటే తలంపు వారికి పడుతూనే ఉందట. ప్రియమైన అయితే ప్రియమైన కీర్తనకారులు ఏమైనా చేశారా? దావీదు భక్తుని మీకు ఒకసారి గుర్తు చేస్తాను. ప్రియమైన దావీదు ప్రియమైన గొర్రెలు కాస్తున్నాడు, మందలు కాస్తున్నాడు. కాస్తున్నప్పుడు ప్రియమైన ఎలుగుబంటి వచ్చేసింది. ఎలుగుబంటి వస్తే బాబో ఎలుగుబంటి వచ్చిందని పారిపోయాడా? పారిపోలేదు. ఏం చేస్తాడు? ఈ ఎలుగుబంటి నన్నేం చేస్తుంది అని ప్రియమైన ఎలుగుబంటికి ఎదురుగా వెళ్ళి దాన్ని చీల్చి ఆ గొర్రె పిల్లను తెచ్చుకున్నాడు. ప్రియమైన ఆ తర్వాత సింహం వచ్చేసింది. సింహం వస్తే ప్రియమైన సింహం తన గొర్రెల మందులో పడి ఒక పిల్లని తీసుకొని వెళ్తుంటే మరలా దానికి వెదిరెళ్ళాడట. మనమైతే ఇప్పుడు ఒక బొత్తి ఇంకొక బయలులో మన మధ్యలో పడదనుకో ఏం చేస్తారు? కేకేస్తారు కదా. ప్రియమైన కేకేస్తుంటారు కదా. ప్రియమైన అయితే దావీదు భక్తుడికి ఏది ఎదురొచ్చిందంట? సింహం ఎదురొచ్చిందంట. సింహం ఎదురొస్తే ప్రియమైన ఆయన భయపడలేదట. సింహాన్ని చీల్చి ప్రియమైన గొర్రె పిల్లని తీసుకొని వచ్చాడట. ప్రియమైన ఎలుగుబంటి అయిపోయింది, సింహం అయిపోయింది. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? సున్నతి లేని ఫిలిష్తీయుడు వస్తున్నాడట. హల్లెలూయా. అప్పుడు దావీదు ధైర్యం తెచ్చుకుంటున్నాడు. ఏమని తెచ్చుకుంటున్నాడు తెలుసా? ప్రియమైన ఎలుగుబంటి వస్తే దాన్ని తీసి పక్క పడేశాను, సింహం వస్తే దాని నోటిని ఆ ప్రియమైన పై భాగం కింద భాగం బట్టి చీల్చి నా గొర్రె పిల్లని సంపాదించుకొని వచ్చానే. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు నన్ను ఏం చేస్తాడు అని అంట ప్రియమైన వాడినంట కుక్కతో ప్రియమైన కట్టెపులతో సమానంగా చూశాడట. హల్లెలూయా. మనమైతే మనకి పడిన వాడు అనుకోండి, పోయింది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? సరాంచుకుని పోయారు అనుకోండి, ఇక మన మంచం ఎక్కటమే. మన మంచం ఎక్కి ఏం చేస్తాం? అమ్మో వీడేమని చేస్తాడేమో, సరాంచుకుని పోయాడు, తగ్గించుకుని అంటే తగ్గుకుండా పోయాడు, ఏమైనా చేస్తాడేమో అని ప్రియమైన ఇక ఆ రోజల్లా అన్నం తినం మనం కదా. ప్రియమైన ఇశ్రాయేలు ప్రజలంట ప్రియమైన గొలియాత్ అంట ప్రియమైన ఒక అడుగు వేస్తారంట. ఇశ్రాయేలు ప్రజలంట 7 అడుగులు ఎక్కేస్తున్నారట. ప్రియమైన దావీదు అడుగుతుంటే ఎవరు చెప్పట్లేదంట. అసలు ఏం జరుగుతుందో నాకు చెప్పండి అంటే అంటున్నారు.